హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి వర్ష. ఇవాళైతే ఖమ్మంలో ఉన్న వెలుగు మఠనాలు అయితే ఒకసారి విజిట్ చేద్దాం. వచ్చేయండి. అయితే గ్రాస్ అయితే ఉంది చాలా బ్యూటిఫుల్గా. ఇంకా చాలా ఉన్నాయంట, చూద్దాం. అయితే గేట్ ఉంది, చాలా వెరైటీ ట్రీస్ ఉన్నాయి. ఇదైతే మెయిన్ గేట్. మామూలుగా వెళ్ళడానికి ట్రాలీ ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడైతే షెల్టర్ నార్మల్గా కూర్చోడానికి. ఇక్కడైతే ఫోటో ఫ్రేమ్ తీసుకోవడానికి అయితే ఉంది. వచ్చేయండి చూద్దాం. ఇదిగండి, ఇదే. హాయ్. ఇంకా అక్కడైతే పార్క్ ఉందంట, చూద్దాం. ఒకసారి వీళ్ళైతే మాట్లాడతారంట పార్క్ గురించి. చెప్పండి, ఏమేమి ఉంటాయి, మీరు ఎలా సర్వీస్ ఇస్తున్నారు చెప్పండి. ఇక్కడ చిన్నపిల్లల పార్క్ ఉందండి, ఆడుకోవడానికి. పిల్లలకి ఉయ్యాలలో, జారుడు బండలు, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఒకటి ఉంది. సండే పబ్లిక్ బాగా వస్తారు ఇక్కడికి, ఫ్యామిలీతో వస్తారు కాబట్టి వాళ్ళు టూర్ ఇక్కడ తిరగడానికి సఫారీ వెహికల్ ఒకటి ఉంది. అది చుట్టూ ఒక రౌండ్ వేపించి చూపిస్తారు. పార్క్ మొత్తం విజిట్ చేపిస్తారు వాళ్ళతోని. అదే అండి, ఇక్కడ మంచిగా లంచ్ చేయడానికి మంచి వాతావరణం, మంచి ప్లేస్ అనుకూలంగా ఉంది. ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మినరల్ వాటర్ ఉంది ఇక్కడ. అదండి, పిల్లలు ఆడుకోవడానికి మంచి ఆట స్థలం ఉంది ఇక్కడ. ఈ అంకుల్ని కూడా ఒకసారి అడుగుదాం, మీరు చెప్తారు. పార్క్కి ఎంట్రీ టికెట్ 20 రూపీస్ ఉందండి. బయట పార్కింగ్కి 10 రూపీస్ ఉంది. విజిటర్స్ ఎక్కువ మంది వస్తున్నారు. నెక్స్ట్ ఇది జూ పార్క్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇది ఆహ్లాదకరంగా పార్కు, ప్రశాంతమైన వాతావరణం, అడ్వెంచర్ ఉంది, వాచ్ టవర్ ఉంది, పగోడా ఉంది. ఇవన్నీ ఉన్నాయి. పిల్లలు బాగా ఆడుకోవడానికి ఇష్టపడుతున్నారు. చెప్తారా అంకుల్? చెప్పండి. థ్యాంక్ యూ అంకుల్. ఫ్రెండ్స్, ఇక్కడైతే బెంచ్ ఉంది, మనం సరదాగా కూర్చొని ఏమైనా ఫుడ్ తెచ్చుకుంటే తినడానికి బెంచ్ ఉంది. అక్కడ ఇంకో 2 ఉన్నాయి. మళ్ళీ అక్కడ హ్యాండ్ వాష్ టబ్ అయితే ఉంది. హ్యాండ్ వాష్ టబ్ కూడా ట్రీస్తో చేశారు. ఇదిగోండి, వాటర్ అయితే వస్తున్నాయి. బాగుంది. ఇక్కడైతే మొత్తం ఇది ఫారెస్ట్ లాగుంది, మొత్తం ఫారెస్టే. ఇక్కడ తప్పు చేయొద్దు మనం, ఈ బోర్డు అయితే ఉంది, ఒకసారి చదువుదాం. జంతువులకు ఆహారం వేయకూడదు, చెత్త డబ్బా, పాదచారులుగా మార్గము, మద్యం సేవించకూడదు, పొగ తాగకూడదు. ఫ్రెండ్స్, ఇక్కడ షాప్ ఉంది. ఇక్కడైతే వాటర్ ప్లాంట్ ఉంది, మనం తాగడానికి ఫ్రీగా. ఇక్కడ మనం తెచ్చుకోకపోయినా అవైలబుల్గా అయితే ఉన్నాయి. అక్కడైతే ఏమో బర్డ్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. వావ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే టాటాయిసెస్ ఉన్నాయి, చూడండి. మళ్ళీ ఇవైతే మనకి
పికాక్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ పికాక్స్ ఉన్నాయి. ఫిష్ ఉంది లోపల, ఒకటే ఫిష్ ఉంది. అదిగోండి అక్కడ 2 టార్టాయిసెస్ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ 3 వెరైటీ టైప్స్ ఆఫ్ టార్టాయిస్ ఉన్నాయి. 4. అదైతే వెరైటీ టైప్ ఆఫ్ టార్టాయిస్, సెకండ్ టైప్. అది కొంచెం ముందు కూడా ఇంకోటి ఉంది బుడ్డిది. అక్కడైతే ఫుడ్ అవైలబుల్గా ఉన్నాయి వాటికి. హంగ్రీగా ఉంటే తినేయొచ్చు వాళ్ళు మంచిగా. వాటర్ కూడా ఉంది. ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవైతే పికాక్స్. కొన్ని అయితే స్విమ్మింగ్ చేస్తున్నాయి లోపల. అయితే మెయిన్ పార్క్ అయితే ఉంది. నాకైతే ఎగ్జైటింగ్గా ఉంది, లోపలికి వెళ్ళి ఆడుకోవాలని ఉంది. మీరు వస్తే ఒకసారి అయితే చూడండి, చాలా బాగుంది పార్క్. అయితే చాలా ప్లాంట్స్తో అయితే అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకైతే వెరైటీ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఈ స్మెల్ అది చాలా బాగుంటుంది. ఇంకో ఫ్లవర్ ఉంది, అది పైకి ఉంది. ఇదిగోండి, చాలా బాగుంది. స్మెల్ కూడా చాలా బాగుంది. ఇదైతే అక్కడైతే బర్డ్స్ బీక్స్ అంటే బర్డ్స్ ముక్కులు పేరుంది. నేనైతే చదువుతాను. డక్, గల్, ఈగల్, నైట్ హ్యావాక్, ఆక్వాటిక్, వుడ్ పీకర్, కివి, స్పూన్ బిల్, క్రాస్ బిల్, ప్యారెట్, పిన్సల్. అక్కడైతే జంపింగ్ ఉంది, చూద్దాం రండి. డాడీ అటు చూడు ఫ్రెండ్స్, ఇక్కడైతే జంపింగ్ ఉంది. మళ్ళీ అక్కడేమో చాలా స్లైడ్స్ అయితే ఉన్నాయి. మా బ్రదర్ అయితే ఆడుకుంటూనే ఉన్నాడు నన్ను వదిలేసి. ఇక్కడైతే చాలా కూర్చోడానికి బెంచెస్ ఉన్నాయి. ఇదిగోండి ఒక మనిషి పెద్దగా ఉన్నాడు, దీంట్లో నుంచి మనం వెళ్ళాలి. ఫ్రెండ్స్ నేనైతే ఇంత పొట్టిగా ఉన్నాను చూడండి, ఆయన అయితే చాలా పెద్దగా ఉన్నాడు. ఇంకా లోపలికి వెళ్దాం. ఇక్కడైతే ఉయ్యాలలు ఉన్నాయి, ఒకసారి ఎక్కుదాం మనమైతే. ఎంత బాగుందో, నేనైతే ఊగుతుంటే ఇంకా 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 ఒక బుద్ధి అవుతుంది. ఒక చెల్ల అయితే అక్కడ ఆడుతుంది. మనం అక్కడికి అయితే వెళ్దాం. ఇటు నుంచి అయితే ఉంది వే. హే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను. కింద చూడండి, నేనైతే కింద పడిపోయాను. ఇంకా అటు ఇంకో స్లైడ్ ఉంది.
ఇదైతే దీంట్లో నుంచి లోపలికి వెళ్తున్నాను. మా ఫ్రెండ్స్ భయం వేస్తుంది. ఇక్కడ ఒక స్లైడ్ ఉంది, తీద్దామా? ఫ్రెండ్స్ పడిపోయాను ఫ్రెండ్స్. ఇంకో స్లైడ్ ఉంది అటు. ఇదిగండి ఇక్కడ ఇంకో స్లైడ్ ఉంది. నేను ఇప్పుడు ఎక్కిన స్లైడ్ అయితే ఇక్కడైతే బెంచెస్ చెట్టు వుడ్తోనైతే చేశారు. చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి, డ్రాగన్ ఫ్లైస్, తూనీగలు చాలా ఉన్నాయి. ఇప్పుడైతే దీంట్లో అయితే వెళ్దాం మనం. దీన్ని అయితే మనం బ్యాలెన్స్ చేయాలి. ఫ్రెండ్స్ పడిపోయాను. ఇంకా దగ్గరికి అయితే వెళ్దాం. ఇదైతే మనమైతే ట్రైనింగ్ అన్నమాట. అంటే దీని పైకి వెళ్ళి మళ్ళీ కిందికి రావాలి. ఒకసారి అలా వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ అలా వెళ్ళి అలా రావాలి. నేను ఒకసారి ఎక్కి చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఎక్కాలి. ఇవైతే రియల్ టైర్స్. మన బైక్ స్కూటీస్ ఉంటాయి కదా, ఆ టైర్స్ అన్నమాట. మళ్ళీ ఇలా అయితే దిగాలి మనం. ఇలానే ఎక్కాలి, ఇలానే దిగాలి. అదే ట్రీస్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఇంకో స్లైడ్ ఉంది. మళ్ళీ ఇక్కడ వుడ్తో చేసిన మళ్ళీ ఇంకో బెంచ్ ఉంది. అబ్బాయి ఎక్కి ఎక్కి అలసిపోయాను. కొంచెం సేపు అయితే కూర్చుందాం. ఇదిగోండి ఇది కూడా చెక్కతో చేశారు. ఇప్పుడైతే ఇది ఎక్కుదాం. ఇది అలా ఎక్కి అలా రావాలి. ఇది కూడా స్లైడే. స్క్వేర్ షేప్లో ఉంది. ఇది నాకు తెలియదు, ఒకసారి ఎక్కి చూద్దాం. ఇదిగోండి ఇలా ఎక్కాలి. దాని పైకి వెళ్తే మనం విన్నర్. ఇంకా చాలా పెద్దగా ఉంది. ఇటైతే ఇలా వెళ్ళాలి. ఇదిగోండి ఇలా అక్కడికి వెళ్ళాలి మనం. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మీ సాయి వర్షిత్. ఇది చూడండి, ఇది స్లైడ్ చాలా పెద్దగా ఉంది. దీనిపైకి అయితే మనం ఎక్కుదాం రండి. నేను ఎక్కుతున్నాను. అమ్మో ఎంత పెద్దగా ఉందో ఫ్రెండ్స్. నేను ఎప్పుడూ ఎక్కలేదు ఇంత పెద్దది చిన్నప్పటి నుంచి. ఫ్రెండ్స్ నేనైతే జాగ్రత్తగా ఆగు ఆగు. ఎంత బాగుందో ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇంకా అక్కడ వీలు ఉంది, చూపిస్తాను కానీ. చెప్పురా అంతపు నువ్వు వచ్చాయి అవి రాని. మా తమ్ముడు కూడా ఎక్కేస్తున్నాడు. అబ్బో ఫ్రెండ్స్ ఎంత బాగుందో, మస్తుంది. ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ ఇది. ఇంకా అక్కడ గార్డెన్ ఉంది, పెద్ద గార్డెన్, చాలా పెద్దగా ఉంది. అటు ఒకసారి వెళ్దాం. ఇక్కడ వాటర్ టవర్ కూడా ఉందంట, చూద్దాం వెళ్ళి. అటు స్ట్రైట్లో ఉందంట. అటు అవుతున్నాయి, తాగుతున్నాం. ఫ్రెండ్స్ ఈ దారిలో రాత్రిపూట టైగర్స్ అవి వస్తాయండి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మన కెమెరా
ఇదైతే పెద్ద ఫారెస్ట్ కదా. మనమైతే ఇందాక పికాక్స్ చూసాం కదా, అవి కూడా రాత్రి వచ్చినప్పుడు పట్టుకొని లోపల పెట్టారంట. మనం చూద్దాం ఏదైనా కానొస్తుందేమో యానిమల్స్. మనమైతే ఇప్పుడు ట్రీ కింద ఉన్నాము. ఇదిగోండి పెద్ద ట్రీ. వావ్, చాలా కూల్గా ఉంది. సన్ ఉన్నా కూడా కూల్గా ఉంది ఇక్కడ. ఇది పెద్ద ఫారెస్ట్. ఇప్పుడైతే చూద్దాం. ఇక్కడైతే తెలంగాణ రాష్ట్ర జంతువు ఏంటంటే మచ్చల జింక. మన తెలంగాణ రాష్ట్ర జంతువు ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి మచ్చల జింక. అటైతే వెళ్దాం. అది చాలా పెద్ద గార్డెన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే యానిమల్స్ ఫుడ్ ప్రింట్స్ అయితే ఉన్నాయి చూడండి. అక్కడ టైగర్, అది ఫాక్స్, అదైతే జంగల్, అదైతే లయన్, ఇదైతే బీర్, ఇదైతే ఎలిఫెంట్, ఇదైతే హిప్పోపోటమస్, ఇది హార్స్, ఇది ఫాక్స్, ఇదేమో డీర్. ఇక్కడైతే పబ్ మార్క్స్, అది మొత్తం అంటే మన పెట్స్ మార్క్స్. అటు పెద్దది ఉంది ఇక్కడ పార్క్, అంటే మంచిగా ఆడుకోవడానికి అవి ఉన్నాయి. చూద్దాం దాన్ని. ఇక్కడ కూడా హ్యాండ్ వాష్ టబ్ ఉంది. మళ్ళీ ఇది వచ్చేసి ట్రీతోనే చేశారు. ఇది కూడా ట్రీ, మొత్తం ట్రీస్తోనే చేశారు ఇది. ఫ్రెండ్స్, అక్కడైతే బటర్ఫ్లై ఉంది, అదిగోండి అదే వెళ్తుంది. అటు ఇంకా టవర్ అవి ఉన్నాయంట, అది చూద్దాం. ఇంకా వెళ్ళి విజిట్ చేద్దాం అవి కూడా. అదే బ్యూటిఫుల్ ఫ్లవర్ దొరికింది ఒకటి చిన్నది. ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్, మనకు తెలియదు పైన ఉన్నాయి. అవన్నీ ఏదో ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ. వెరైటీగా ఉన్నాయి అన్ని, మనకి ఏం తెలియదు. ఇవి ఉన్నాయి. ఇక్కడ బ్రౌన్ కలర్, గ్రీన్, మెరూన్ అని చాలా కలర్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ గ్రీన్. అటైతే వెళ్దాం. అటు టవర్ ఏదో ఉందంట, వాటర్ టవర్. అక్కడైతే ఒక ఆంటీ ఉంది, మాట్లాడిద్దాం. మొత్తం ఎలా ఉంటుందో మొత్తం అడుగుదాం. ఇదిగోండి, ఇక్కడ అలోవెరా చెట్లు అయితే ఉన్నాయి. పీకకూడదు అని రాసింది. ఇక్కడ అయితే ట్రీస్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే అంటే ఇదే శ్రవణ నక్షత్ర జిల్లేడు అంట. ఇవి అలోవెరా చెట్లు మనకు తెలుసు. మనకు తెలియనివన్నీ నేమ్స్ అయితే రాశారు. అంటే ఇదే మాట్లాడతారా? ఏం మాట్లాడినాను? సరే మొత్తం ఎట్లుంది అది మొత్తం, ఇంకా అంటే మొత్తం ఎలా ఉంది అది మొత్తం ఎలాగుందో చెప్పాలి. మా పార్కు బాగానే ఉంది కదా. తెలుగుమట్ల అర్బన్ ఖమ్మం, తెలుగుమట్ల అర్బన్ పార్కు మాది. బాగానే ఉంది, జనాలు బాగానే వస్తారు. నేను ఓకే ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. బాయ్ తల్లి. అక్కడైతే కొంగ ఉంది చూడండి. కొంగ నా దగ్గర కూర్చోడదు, ఒకసారి తీసుకుంటాడు. ఫ్రెండ్స్, అక్కడైతే గడ్డి పట్టుకుంటే ఆ కొంగ దగ్గరికి వస్తుంది అంట. చూద్దాం, దూరం నుంచే చూద్దాం, లేకపోతే మళ్ళీ వెళ్ళిపోద్ది అది. అది కొండ వస్తుంది. ఓయ్, అసలు బర్డ్స్ మన దగ్గరికి రా అంటే దగ్గరికి వచ్చి తినేసి వెళ్తుంది. చూసారా, ఇంకా వెరైటీ బర్డ్స్ ఉన్నాయి అక్కడ. ఫ్రెండ్స్, దానికన్నా పెద్ద బోర్డు ఉంది అక్కడ. అదిగోండి వస్తుంది, అదిగోండి. అది మనం ఇంత దూరంలో ఉన్నా పారిపోద్ది. ఆంటీ దగ్గరలోనే ఉంది, అయినా వెళ్ళట్లేదు. ఆంటీ రోజు గడ్డి బిక్కుతారంట, తనతోనే ఉంటుందని చెప్తున్నారు.
వస్తుంది అది కూడా. అంటే నువ్వు వచ్చేసరికి బెదిరిపోయింది చూసినా, పట్టుకోవడం కొత్తను అనుకుంటుంది. దా దా, నేనైతే ఏమన్నా నా దగ్గరికి వస్తుంది, నా చేతిలోకి వస్తుంది. నేను బీగుతా ఉంటే గడ్డి బీగుతా ఉంటే వస్తుంది. నేను ఒకసారి అటు పోతా ఏమంటే పట్టుకొని ఉండండి దాన్ని. పట్టుకుంటే ఆగదు కదా. అటు వెళ్ళండి మీరు నార్మల్. దా దా, భయపడ్డది, బాబుని చూసి భయపడ్డది. మీరు ఇప్పుడే వచ్చారు. నిన్న కూడా ఫ్యామిలీతో చాలామంది వచ్చారు. అంటే మీరు వాచ్ టవర్ దగ్గర దాకా వెళ్ళగలుగుతారండి? అక్కడ కూడా బాగుంటుందండి వాచ్ టవర్ దగ్గర. అక్కడను మళ్ళీ ఇటు ఎడ్ బెంచ్ అని, నర్సరీ అని అటు కూడా బాగుంటుందండి. ఇప్పుడు బోర్డింగ్ కూడా చేశారండి, పడవ తెస్తారంట, చుట్టూ ఫెన్సింగ్ కూడా చేస్తున్నారు, జింకలు తెస్తారంట మా సారు వాళ్ళు. అన్నీ కొంచెం టైం పట్టిద్ది సార్, లేట్. ఇంకా నాని ఇటు ఇటు ఈ రోడ్డు వెళ్తే పకోడా వస్తుంది నాని, ఈ రోడ్డు వెళ్తే పకోడా వస్తుంది. దాని తర్వాత పకోడా నుంచి మళ్ళీ టైట్ రోడ్డు వెళ్తే హెడ్ బెంచ్ అని వస్తుంది. ఆ హెడ్ బెంచ్ కానుంచి మళ్ళీ అక్కడ వాచ్ టవర్కి అట్లా కూడా దారి ఉంది, ఇక్కడ నర్సరీ నుండి కూడా దారి ఉంది. నర్సరీలో కూడా చాలా మంచిగా కట్టారు, బాగుంటుంది వంట చేసుకోవటానికి కనుక బాగుంటుంది. ఆడ షెడ్యూల్ కూడా మంచిగా చేశారు మా సార్ వాళ్ళు, ఆడ కూడా మస్తు ఉంటుంది నర్సరీలో కూడా. అంతటా చాలా బాగా చేశారండి. ఇక్కడ బటర్ఫ్లై పెట్టారు, ఇది గులాబీ తోట లెక్క చేశారు, ఇది రాశివనం అంటారండి, అది గార్డెను, అది సెల్లాన్ పార్కు. ఈ రోడ్లోకి వెళ్తే క్యాంటీన్ వస్తుందండి, ఆ రోడ్లో. ఆంటీ వే చెట్లు ఆంటీ అవే నాని, వాటి పేరు ఏదంటారు నాని తెలీదు. ఈతలు అయితే గోరంటి చెట్లు. గోరెంట్ చెట్టు అంటే ఇది ఇదేదో వెరైటీగా ఉంది చూడండి. వాటి పేరు ఏదో అంటారు. అక్కడైతే కొంగ చూడండి, ఆంటీ వెనకాలే ఉంది. ఇదిగోండి, మనం ఇప్పుడు ఒక స్టెప్ ముందుకు వేసినా పారిపోతుంది, కానీ ఆంటీ దగ్గరలోనే ఉంది అది. అవునా, నాకు దగ్గరలోనే ఉంటుంది. నాకైతే చాలా సంతోషంగా నవ్వుతుకుంటా, నేను ఒక్కదానే నవ్వుకుంటా. అసలు ఎవరు లేకున్నా నాకు ఈ దేవుడు కొంగనిచ్చాడని నాకు సంతోషంగా ఉంటుంది. ఇట్లా నేను గడ్డి కోస్తుంటే నా దగ్గర చేతిలోకి వస్తుంది, కానీ నేను దాన్ని టచ్ చేయను, భయపడిద్దని. మా సార్ వాళ్ళు జంతువులన్నీ చాలా జాగ్రత్త చేయాలంటారు కాబట్టి నాకు కూడా ఇష్టమైంది కొంగ, నాకు తోడు. ఒక్కటే వస్తుంది మళ్ళీ నా దగ్గరికి, చాలా ఒక 2-3 ఉన్నాయి కానీ అవి రావు. అదిగో అక్కడ తిరుగుతున్నాయి, అవి రావు, ఇది ఒక్కటే వస్తుంటుంది నా దగ్గరికి. ఫ్రెండ్స్ చూశారు కదా, ఆంటీ దగ్గరికి అయితే వెళ్తుంది, నేను రాగానే ఉరుకుతుంది, బెదిరింది బాగా. బాయ్ ఆంటీ. అటైతే యోగా సంబంధించి మళ్ళీ ఎక్సర్సైజ్ సంబంధించి అయితే ఉన్నాయి, వెళ్దాం. అక్కడైతే ఒక పార్ట్ ఉంది, అక్కడికి కూడా వెళ్దాం. ఇక్కడ చూడండి, ఒక్క చేప లేదు, చూస్తున్నాయి కర్రతోనే. మా అక్క అక్కడ బటర్ఫ్లై దగ్గర. నేను పెద్ద ఫెయిరీని, చాలా బాగుంది. ఇక్కడ ఏదో చిన్న టేబుల్ లాగా అయితే ఉంది, బటర్ఫ్లై వింగ్స్ ఇవి. ఎంత బాగుందో. హాయ్ ఫ్రెండ్స్, అక్కడ కూడా ఒక పాండ్ ఉంది, దాంట్లో చూద్దాం ఫిషెస్ ఉన్నాయేమో. ఫ్రెండ్స్, ఇక్కడ జంతువులకి నీటి కోసం అధికారులు దీన్ని నిర్మించారు ఫ్రెండ్స్. కానీ నేను చేపల పాండ్ అనుకుంటున్నా దీన్ని ఇందాక నుంచి. డాడీ ఫ్రెండ్స్, ఇక్కడ అయితే ఒక వెరైటీ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, బాగున్నాయి చూడండి.
ఫ్రెండ్స్ అక్కడ డ్రాగన్ ఫ్లై అయితే కూర్చుంది అగోండి. ఇగోండి ఇక్కడ ఉంది. అసలు దగ్గరికి రాగానే ఉరుకుతుంది ఫ్రెండ్స్. అది అగోండి అక్కడ తిరుగుతుంది. ఫ్రెండ్స్ అటైతే నర్సరీ ఉందంట, చూద్దాం. చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ అయితే ఉన్నాయంట, చూద్దాం. మొత్తం యోగా ప్లేస్ ఫ్రెండ్స్, అన్నీ యోగా చేసే. ఒకసారి Open try చేద్దాం gym. మనమైతే ఒకసారి ఓపెన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలానో అర్థం కావట్లేదు నాకు. వేరే దగ్గరికి వెళ్దాము. చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ నాకు అర్థం కాంది అది ఇది ఫ్రెండ్స్. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఇదైతే ట్రై చేద్దాం. ఇదిగంటే ఇలా పట్టుకొని ఇలా తిప్పేసుకో. అక్కడైతే ఒక బోర్డు ఉంది, దాన్ని చదువుదాం. తెలంగాణ రాష్ట్ర చెట్టు జమ్మి చెట్టు అని ఉంది అని అయితే ఉంది. చూడండి అవి ఉంది అక్కడ. మనమైతే వెళ్దాము. ఫ్రెండ్స్ అటైతే నర్సింగ్ ఉందని చెప్పాను కదా, వెళ్దాం రండి. ఫ్రెండ్స్ ఇదైతే దట్టమైన అడవి, అదిగోండి చాలా పెద్ద ఉంది. వద్దు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎండిపోయిన గడ్డి ఉంది, పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి. నాకైతే భయం వేస్తుంది అటు వెళ్ళాలంటే. ఫ్రెండ్స్ అక్కడ చూడండి, కోతి ఎంత పెద్దగా ఉందో, ఇటే వస్తుంది. నాకైతే బాగా భయం వేస్తుంది ఫ్రెండ్స్, నాకైతే చాలా భయం వేస్తుంది. ఇంకా లయన్ టైగర్స్ కూడా లోపల దాక్కున్నాయని అయితే మా డాడీ చెప్తున్నారు. చాలా మంది అదే చెప్తున్నారు. అక్కడ ఆంటీ కూడా అదే చెప్పింది, అవన్నీ దాక్కుంటాయి, మనం లేనప్పుడు వస్తాయని చెప్పారు. నాకైతే అది చెప్పినప్పటి నుంచి చాలా భయం వేస్తుంది. ఇవ్వండి ఇప్పుడు మంకీ కనబడ్డది. అక్కడ బోర్డు కూడా పెట్టారు ఫ్రెండ్స్, లోపలికి లేదని, ఆ చెట్లలోకి లేదని, ఎలా లేదని బోర్డు పెట్టారు. ఇంకైతే వచ్చింది. నీకు నా మీద భరోసాలే. బాగా దాహంతో ఉంది, వాటర్ తాగుతుంది. అది మనల్ని అయితే ఏమనట్లేదు. వచ్చింది ఫ్రెండ్స్. బాగా కాళ్ళు వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇవి పర్ల్స్ అంటే శంఖం. ఇక్కడైతే ఇలా ఊదాలి, చెరుకు అని ఊదాలి. అక్కడ అయితే చాలా ఉన్నాయి. అది కానీ ఫ్రెండ్స్ నేనైతే కూర్చుంటున్నాను, బాగా కాళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ మనం చూసిన కోతి అక్కడే ఉంది. ఇంకా ఇక్కడ మష్రూమ్ ఉంది, రియల్ మష్రూమ్ కాదులే కానీ బొమ్మ రష్. చూడండి మొత్తం ఊగుతుంది ఫ్రెండ్స్, ఇది ఇరుగుతుంది లోపలికి, మొత్తం ఇరిగింది ఫ్రెండ్స్. వేరే మష్రూమ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఏడ బొమ్మ ఫ్రెండ్స్ ఇదైతే డ్రమ్స్. ఇక ఇలా వాయించాలి, ఇలా వాయించాలి అయితే సౌండ్ వస్తుంది. ఇక్కడ ఖమ్మంలో ఉన్న వాళ్ళందరూ అయితే వచ్చి ఒకసారి విజిట్ చేయండి, చాలా ఆనందపడతారు.
మనమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. మన పేరెంట్స్ కూడా రిలాక్స్ అవ్వడానికి జిమ్ అన్ని వెరైటీగా ఉన్నాయి. అన్ని టేబుల్స్ అయితే చాలా ఉన్నాయి మనకి రిలాక్స్ అవ్వడానికి. ప్రతి చోట ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళినా ఇక్కడ ఉంది, మళ్ళీ అక్కడ చాలా ఉన్నాయి. కాబట్టి మీరైతే వచ్చి మంచిగా విజిట్ చేయండి, హ్యాపీగా ఉంటారు మీరైతే. ఫ్రెండ్స్, ఇదైతే పెద్ద క్యాంటీన్. అయితే ఇక్కడ ఐస్ క్రీమ్స్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇది మొత్తం వుడ్తో చేశారు. ఇక్కడ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ టేబుల్స్ కూడా ఉన్నాయి మనం కూర్చొని తినడానికి. ఇక్కడైతే ఫారెస్ట్ అని అయితే రాశారు. ఫ్రెండ్స్, ఇవి అయితే బ్యాంబో స్టిక్స్ ఫ్రెండ్స్. బయట ఐస్ అయితే మస్తున్నాయి. ఆ పొట్టిది నచ్చింది నాకు అది. ఇక్కడైతే మనం డాన్స్ ప్రోగ్రామ్స్, మళ్ళీ ఏమో రిలాక్స్ అవ్వడానికి అయితే పెద్ద ప్లేస్. అక్కడ ఏమైనా ఈవెంట్స్ జరిగినా అక్కడైతే డాన్స్ వేయడానికి ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడ పీజియన్స్ ఉన్నాయని విన్నాను. ఒకసారి వెళ్దాం, ఉన్నాయా లేవా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే చిన్న చిన్న ఫంక్షన్స్ అలాంటివి చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. నేనైతే ఒకసారి పైకి వెళ్ళి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసారా, చాలా కూల్గా ఉంది ఇక్కడ. ఫ్రెండ్స్ చూసారా రీసౌండ్ ఎలా వస్తుందో. ఫ్రెండ్స్, ఇక్కడైతే ట్రీస్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ మనకి బెంచ్ ఉంది, వుడ్ బెంచ్. ఇది కూడా చెట్లతోనే చేశారు. మళ్ళీ ఇక్కడ పైన లొకేషన్ చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే నెస్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్నదైతే ఉంది, పావురాలు అన్నీ. అక్కడ పెద్దది ఉంది ఫ్రెండ్స్, దాంట్లో ఎగ్స్ ఉన్నాయేమో. ఇక్కడైతే చిన్న చిన్న గూడ్లు అయితే ఉన్నాయి, బర్డ్స్ నెస్ట్స్. అవి చిన్న అవి అక్కడ చిన్నది, ఇక్కడ ఒక చిన్న, అక్కడ బిగ్గా ఉంది. లోపల ఎగ్స్ కూడా ఉన్నాయి, లైట్గా అయితే కనబడుతున్నాయి మనకి. ఇవ్వండి, ఇక్కడ బెంచెస్ చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ మంచిగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. చాలా బెంచెస్ ఉన్నాయి. ఇప్పటితో మనము మొత్తం చూసినంత వరకు అయితే ఫ్యాన్స్ కూడా పెట్టారు. ఇక్కడ ఫ్యాన్స్, లైట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. 6 ఫ్యాన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ 1+లోనే. ఇక్కడ మనం హోల్ చూసుకుంటే ఇలాంటి టేబుల్స్ 1000 పైనే ఉన్నాయి. టేబుల్స్ చాలా రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎంత భయంకరంగా ఉన్నా మేమైతే వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము వాచ్ టవర్కి. వెళ్తున్నాము. ఊరుకు స్పీడ్ పోండి, అది ఉరికిద్ది మళ్ళా. ఇటేగా చెప్పలేదు ఈ పాప. రికార్డ్ పెట్టాను. ఊరికే నువ్వు స్పీడ్ పోనిస్తే ఉంటుంది. ఇక్కడ కాదు, ఇక్కడ ముందు ఏడైనా పోయింది. అది ఏడేడో పడ్డది. అది ఆడ కూర్చుంది. అడవి పంది అంటే ఏంది అసలు? పందిలాగానే ఉంటుంది, కలర్ వేరు. 2 కొమ్ములు ఉంటాయి అంతే. జస్ట్ మిస్ అడవి పంది. అడవి ఒక సింహమైన, పూలైన సింహమైన ఒక్కటి కాబట్టి దాన్ని మొత్తం మంచిగా కాదు. ఏం రావాలని కోరుకుంటుంటే పులులు అడవి పంది అంత చిన్న. అదేంటాడు మరి ఆ పెన్సిల్ది? వాటర్ ట్యాంక్. ఇంత కష్టపడి వాచ్ టవర్ దగ్గరికి అయితే వచ్చాం. ఇదైతే 2.5 కిలోమీటర్స్ అయితే ఉంది. మా డాడీ చాలా కష్టపడి అయితే ఇక్కడ తీసుకొచ్చారు. మనమైతే వెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా టేబుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ ఇవి వెరైటీ చైర్స్ ఆఫ్ టేబుల్స్ అంటే వెరైటీగా ఉన్నాయి.
ఇదిగోండి ఇటు ఉన్నాయి అటు ఉన్నాయి. ఇంకా పైకి వెళ్ళేద్దాం రండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇదేదో టేబుల్ రాశారు, మనమైతే చదువుదాం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంట, బై స్మిత్ ఆర్ సుహాయ్ IFS అంట, on 3rd December 2020 in the presence of Sri V.R. Rajarao IFS B. Pravina by CF Sri C.H. Prakasha Rao by CF B. Ramyaka Sri M. వేణు మహాదేవ్ శ్రీ పీడి అనిల్ అని అయితే ఉన్నాయి నేమ్స్ ఇవి. మనమైతే పైకి వెళ్దాం. ఇంకా అయితే ఇవైతే చెట్లతో వుడ్తో తయారు చేశారు కాబట్టి ఇంత అందంగా ఉన్నాయి చూడండి. టేబుల్స్ అని, చైర్స్ అని, డిన్నర్ టేబుల్స్, మళ్ళీ రిలాక్స్ అవ్వడానికి, మళ్ళీ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ ఫోటో దిగడానికి. ఇంకా రాని పైకి అయితే వెళ్దాం. మాత్రం పెద్ద ఇటు ముఖం వాళ్ళు అడిపోతే రాలే. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక రూమ్ ఉంది, ఇక్కడ ఏదేదో రాశారు. ఇదిగోండి ఇక్కడ నుంచి మనం వచ్చిన ప్లేస్ అయితే కనబడుతుంది. కింద నుంచి వచ్చాం కదా ప్లేస్ ఇది. మళ్ళీ ఇంకో ఫ్లోర్ అయితే ఉంది, వెళ్దాం. అయితే ఇక్కడ నుంచి మొత్తం చూడొచ్చు కిల్లా ఎలా ఉంది. పార్క్ ఎలా ఉంది మొత్తం ఇక్కడ కనబడుతుంది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇక్కడ నుంచి మన పార్క్ ఓవర్ వ్యూ అయితే కనబడుతుంది. మనము ఎంట్రన్స్ నుంచి వచ్చిన ప్లేస్ కనబడుతుంది. మళ్ళీ బోట్స్, మళ్ళీ చెట్టులు అన్నీ కనబడుతున్నాయి ఇక్కడ. ఇదైతే మన వాచ్ టవర్. రూమ్ ఉంది, 3rd ఫ్లోర్ రూమ్. ఇవన్నీ ఇక్కడ ఏదేదో గీశారు. చాలా బాగున్నాయి రూమ్స్. దీంతో 3 రూమ్స్ కింద నుంచి. ఇటు నుంచి కూడా మంచిగా కనబడుతున్నాయి, టవర్స్ కనబడుతున్నాయి. మళ్ళీ వాటర్ టవర్ అది, మళ్ళీ కింద బెంచెస్ చాలా బాగున్నాయి. ఇక్కడ చెట్లు ఇంకా పెద్ద ఉంది, మనకి మొత్తం కనబడుతుంది. ఫ్రెండ్స్ చూడండి మొత్తం దట్టమైన అడవి ఫ్రెండ్స్. ఇందాక మేము క్యాప్చర్ చేయలేకపోయాం, అక్కడ అడవి పంది అయితే వచ్చింది కానీ అది మిస్ అయిపోయింది కొంచెంలో. మొత్తం చూడండి ఇక్కడ నుంచి మొత్తం ఖమ్మం అయితే కానొస్తుంది. చాలా పెద్ద ట్యాంక్ అయితే ఉంది కానీ మనం అక్కడ దాకా వెళ్ళలేము. వాచ్ టవర్ ఎక్కితే మొత్తం పార్క్ అయితే కానొస్తుంది. మీరు మొత్తం పార్క్ అయితే చూడాలనుకుంటే వాచ్ టవర్ ఎక్కాలి. మీరు ఇక్కడికి వస్తే మాత్రం వాచ్ టవర్ మాత్రం ఎక్కాలి మీరు. చూడండి అక్కడ కూర్చోడానికి మంచి లొకేషన్ ఫ్రెండ్స్. ఇది మొత్తం చెట్లు, మొత్తం కూల్గా ఉంటుంది. మీరు సమ్మర్లో వచ్చినా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మీరైతే ఇది మాత్రం మిస్ అవ్వకండి. ఈ పార్క్ అయితే ఒకవేళ ఖమ్మం వస్తే ఈ పార్క్ని అయితే మిస్ అవ్వకండి. చాలా పెద్దగా ఉంది, చాలా హ్యాపీగా అయితే ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూసినప్పుడైతే చాలా ఎంట్రన్స్లో అయితే నాకు బాగా ఎక్సైటింగ్ అనిపించింది, కానీ కొంచెం లాంగ్ ఉంది అంతేలే. కానీ మీరైతే ఓవర్ వ్యూ సరౌండింగ్స్ మొత్తం చూడాలంటే మనమైతే వాచ్ టవర్ అయితే ఎక్కాలి. ఈగలు ఎగురుతుంది మీకు ఫ్రెండ్స్. ఇదైతే త్వరలో మనకి జూ కాబోతుంది. మళ్ళీ బోటింగ్ రైడ్స్, మళ్ళేమో రైడ్ పార్క్ ఇంకా చాలా పెద్దగా చేస్తారంట, నీట్ చేస్తారంట. ఇక్కడ కొత్త గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఖమ్మంలో ఉన్న పార్క్ని అయితే మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి దీన్ని అయితే మంచిగా సహకరిస్తున్నారు. మళ్ళీ బోటింగ్ రైడ్ అని, మళ్ళేమో
జూ పార్క్ లాగా అయితే చేస్తున్నారు. ఇంకా యానిమల్స్ కూడా తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి మీరు వచ్చినప్పుడు అయితే వచ్చేయండి. జంగిల్ లాగా అయితే చేస్తారంట. మళ్ళీ ఒకసారి వచ్చి చూద్దాం. చాలా నీట్గా చేస్తారని కొన్ని వస్తువులు కూడా తెచ్చి పెట్టారు. కొన్ని తెచ్చారు, కొన్ని పికాక్స్ తెచ్చారు, కొన్ని పీజియన్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా తెస్తారంట. చూద్దాం. అన్నావు చాలా బాగుంది పార్క్ కదా తమ్ముడు? అవును అక్క, అక్కడ మనం అడవి పండుని క్యాప్చర్ చేయలేకపోయాము. అవును, ఒక్కటే మిస్టేక్ అయింది మంది. ఈగలు కూడా క్యాప్చర్ చేయకపోయాం కదా. కానీ చాలా దూరం వెళ్ళిపోయింది ఈగలు, అందుకే క్యాప్చర్ చేయలేకపోయాం. అవును, అవి 2 మిస్ అయినాయి. చాలా బాగుంది కదా పార్క్ అసలు. అవును, నీకు ఎక్కువ నచ్చింది ఏంటి? ఎక్కువ నచ్చిందంటే నాకు అడవి పందిని చూసినప్పుడు. నాకు నచ్చింది ఏంటంటే మన అడ్వెంచర్ పార్క్ అయితే నచ్చింది నాకు. మనకి ప్లేయింగ్ వస్తువులు ఉన్నాయి కదా, అదే నాకు ఎక్కువ నచ్చింది. మరి ఇక్కడ ఉంటావు నువ్వు? ఉండిపోతావా? ఇంకోసారి అయితే వద్దాం. మళ్ళీ ఇక్కడ జూ కూడా పెడుతున్నారంట తెలుసా? అప్పుడు వద్దాం. అప్పుడు టైగర్, లయన్ అవి వస్తాయంట. అవును, డీర్ కూడా పెడతారంట. అవును, మళ్ళీ బోట్ రైడ్కి వెళ్దామా? స్విమ్మింగ్ పెడతారంట. మనమైతే అన్నీ వెళ్దాం. మళ్ళీ డాడీని తీసుకొని వద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మన వీడియో ఇవాళ వెలుగుమట్ల పార్క్. ఈ అందాలను అయితే చూసేద్దాం. ఇంకో మంచి అందాలను అయితే చూడడానికి వెళ్దాం. కాబట్టి మాకు ఒక గిఫ్ట్ కావాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్ అండ్ చూస్తూ ఉండండి మన ఎస్వి తెలుగు ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.